గడ్డి ఇప్పుడు మొత్తం కోసుకొని వచ్చిండ్రా ఇది? ఈ గడ్డి అంతా ఈ బర్రెలకి. రోజు ఈ బండి మీద తీసుకొని వస్తారా మామ? మనం మాట్లాడేది వాళ్ళకి వినపడదు, వాళ్ళకి ఫోన్లో వాళ్ళకి. లోపల మనుషులు ఉంటారు. ఇది కాదులే మామ, వీడియోలే ఇది నేను తీసేది. రోజుకి ఎన్ని మోపులు వేస్తారు మామ ఈ బర్రెలకి? పొద్దున 15 మోపులు, మళ్ళీ సాయంత్రం. అదేలే. ఇక్కడ కోళ్ళు చూడు ఇవన్నీ. ఈ కోళ్ళన్నీ మీయేనా మామ? ఈ కోళ్ళన్నీ మీయేనా? సరే రాదా. మరి మన ఊరు పల్లెటూరే కదా. మరి బర్రెల మీద బాగా సంపాదించి పిల్లలిద్దరిని చదివిస్తుంది. మరి వీళ్ళ అబ్బాయి, పెద్ద అబ్బాయి వచ్చేసి ఐఐటీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి కూడా అదే చదువుతున్నాడు. వీటి మీద సంపాదించి ఆ అబ్బాయిని మంచిగా చదివించారు వీళ్ళు. ఈ మామ, ఆ అమ్మాయి నాకన్నా చిన్నదిలే, రాదా. గ్రేట్, మామూలు గ్రేట్ కాదు మామ. ఇప్పుడు జాబ్ చేస్తుందిలే వంశీ. నితిన్ అదేనా వంశీ చదివిందేనా? పంజాబ్లోనా? ఓకే, ఇద్దరిని బాగా చదివిస్తున్నాడు మామ. మామ నువ్వేం చదివావు? ఐటీఐయా? నిజమా? నిజమేనా? నేను బీఈడ్ ఏమనుకున్నా మామ, బీఈడ్ అనుకున్నా. ఓకే. ఆర్మీలో పోయినా బాగానే చేసేవాడు ఇక. అవన్నీ దాంట్లో పెడుతుంది అంట. పెడితే ఏమమ్మా మంచిదే కదా. అదే కదా, ఇంత కష్టపడి పిల్లల్ని చదివించి పెద్దవాళ్ళని చేసినారంటే గ్రేటే కదా. మామ వంశీకి శాలరీ ఎంత? 38? 1 ఇయర్కి వచ్చి ప్యాకేజీ. మరి దాంట్లో మాకేమన్నా ఇస్తారా? దానికేం బలకట్లే, అన్నీ మేమే తీసుకోమడా? మన ఊరికేనంటవా? మామ ఇది నన్ను చూసి బెదురుతుంది. రాదా, ఇంత ముందు ఇంకా ఎక్కువ ఉన్నాయి కదా బర్రెలు, అమ్మేసి ఇప్పుడు కొన్నే ఉన్నాయి. ఓ, ఇప్పుడు పాలిచ్చే 10 అంటే మెస్నా నువ్వేనా తీసేది? మామా మొత్తం నువ్వే తెస్తావా? అబ్బో, ఇది రోజు మొత్తం క్లీన్ చేయాల్సిందే, పెద్ద పని. ఏ పని లేకుండా ఈ పని అయితే బాగుంటుంది మామ కదా.
వేరే పని అనేది కాకుండా నీకు ఈ పేడ ఎత్తేసేదే సరిపోయేటట్టుంది. వచ్చినప్పటి నుంచి పేడ ఎత్తేయటమే సరిపోద్ది. అంతేగా. నెలకి ఎంత వస్తాయి రాదా ఈ బర్రెల మీద? మామా మామూలుగా 30-40 వేలు ఉద్యోగాలు ఉన్నాయి చూడు. అది సరిపోవు. 10 బర్రెలు మంచి పాలు ఇచ్చేంకే. నేను ఉద్యోగం మానేసి బర్రెలు పెట్టుకుంటే నేను పాలు తీయటం వచ్చి ఉంటే పెట్టి మామ అక్కడేంది మేకలు కాస్తున్నాయి మా దాంట్లో. మేకలు ఏం చేయవుగా. ఈ రాధ నేను ఒకే స్కూల్లో చదివాను. మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఈ రాధది. ఒకే ఊరు, మా అత్తగారు ఊరు. నిన్న మా ఊరి 100 గడప. మన ఊరి 100 గడప చూపిస్తున్నారు కదా మామా. మన ఊరు 100 గడప చూపిద్దామని. ఇది మామూలు ఇల్లు, రాధా వాళ్ళ ఇల్లు ఇది. సరే రాధా, సాయంత్రం వెళ్తా. ఇది ఇప్పుడు అక్కడ బర్రెల దగ్గర ఉన్నారు కదా, అత్త వాళ్ళది బర్రెలు కట్టేసుకునే ప్లేస్ ఇది. ఇది ఇంకొక అత్త వాళ్ళది. ఇక్కడ పెద్ద బావి, ఊరబావి అని ఇది. దీంట్లో వాటర్ ఉన్నాయో లేవోలే. ఇక్కడ అందరూ ఇంతకుముందు ఊర్లో అందరూ బట్టలు ఉతుక్కునేవాళ్ళు ఇక్కడ. ఇది మా ఊరు. ఇక్కడ ఒక పెదనాన్న ఉన్నాడు, కనిపించొద్దాం ఆయనకు. అదిగా చెట్టు దగ్గర కూర్చొని ఉన్నాడు కదా, అదిగా అక్కడ మా ఇల్లు. అది మా ఇల్లు. ఇది అవ్వాళ్ళ ఇల్లు, ఇదేమో అవ్వాళ్ళ ఇల్లు. రే ఏం చేస్తున్నారా? ఖాళీనేనా? జయన్న ఆయన నన్ను గుర్తుపట్టడేమో. నేను మొన్న వచ్చిన. బాగున్నారు పెదనాన్న. మొన్న కాదులే, నైట్ వేలు వచ్చింది. అక్కడికి వచ్చిండి వచ్చిన. ఎట్టుంది పెదనాన్న నీకు ఇప్పుడు? బాగానే ఉందా? తగ్గిపోయినావు పెదనాన్న. కొంచెమన్నా నడవగలుగుతావా? నడుస్తున్నావా? స్టాండ్ పట్టుకొని నడుస్తావా? కర్రనేనా? ఇది పెదనాన్న వాళ్ళ ఇల్లు. మీ ఇల్లు చూపిస్తున్నా వాళ్ళకి. నవ్యా కదా ఈ బొమ్మలు వేసింది. ఇది బొమ్మ వేసింది వీళ్ళ మనవరాలు. ఇంకేం పెదనాన్న అయితే ఏమైంది? ఒంగోలే. నీకేమైంది? కాలు ఏమైంది? వాళ్ళు ఫోన్లో వాళ్ళు చూస్తారంట. ఈ ఫోన్లో వాళ్ళు చూసి నీకు ఏదన్నా మందులు కావాలంటే ఇస్తారంట. ఏమేం బాగాలేదో చెప్పు మరి. ఇప్పుడు నాకు ఈ కాలు అప్పుడు పచ్చవాతం వచ్చిందిరా, దానివల్ల బిగపట్టుకున్నట్టు ఉంది. ఆరోగ్యం కూడా కొంచెం టబుల్ ఉంది. ఓకే, మరి చూపించుకుందాం అయితే వీళ్ళతోటి. చూపించుకుందాం. నాతోటి వస్తావా? ఒంగోలు వస్తావా? నీతోటి అంటే అన్న వస్తే వస్తావా? నవీన్ ఇప్పుడు ఎక్కడ ఉండేది? అక్కడ కదా పరంట. అక్కడ ఊరు విజయవాడ. అబ్బా ఇక్కడ పరంట. అక్కడ నంద్యాల. లేదు ఊరు. కర్నూలా? కర్నూలు. అక్కడ కర్నూలేనా? కర్నూలు కాదు, అక్కడ ఏదో ఊరు నాకు మతికిలేదు. అక్కోళ్ళు రాలే ఈ మధ్య? వచ్చిపోయింది
మందులు ఇప్పియమంటావా? ఏదో ఒకటి కాళ్ళు నొప్పిగా ఉంది. మందులు పంపి అబ్బాయి వచ్చినప్పుడు వస్తావా? అబ్బాయి వచ్చినప్పుడు నీ అమ్మని వస్తాను ఇద్దరు. బాబు ఉంటే చేయి పట్టుకుంటే నవీన్ వస్తే వస్తావు. మందులు పంపిరా, పంపిస్తాడు. మంచి మందులు పంపి. పంపిస్తాడు. కాలు బాగా వాసింది. ఈ కాలు నొప్పి కొంచెం కాళ్ళు ఆపులు కూడా అని పంపిస్తాను. ఊరకట్ట చూపిలేదు అంతే. వెళ్ళిపో. కాసి కొమ్మ కూడా చూడు వంగిపోయింది. ఎంత పెద్ద చెట్టు. ఇది చిన్న చిన్న కాయలు భలే ఉన్నాయి. అన్నీ పండు పండుది. చిన్న చిన్న జాంకాయలు. వాళ్ళు లేరు, నేను వస్తా ఉన్నా. బాగున్నాయి చూడు ఎన్ని కాయలు. అన్ని పండుకాయలు బుజ్జి. పచ్చికాయ అన్నీ చాలా ఉన్నాయి. అది అట్ట కూడా ఉంది. అది ఏమన్నా వాళ్ళు ఏమన్నా అన్నీ కోసేయడమే. జామకాయలు, చింతకాయలు, చింతలు కూడా ఉన్నాయి దగ్గర. జామకాయలు కూడా ఉన్నాయి. అవ్వా మీ చెట్టుకు లేవు జామకాయలు? లేవు, చెట్టుకు లేదు. ఇక చింతకాయలు ఎవరికన్నా తెలుసా? చింతకాయలు చిన్నప్పటి నుంచి మేము ఈ చింతకాయలు ఇట్ట చిన్న చిన్నవి తింటుంటే భలే ఉంటాయి. అసలు పుల్ల పుల్లగా భలే ఉంటాయి కదా. తింటావా నువ్వు? ఎప్పుడైనా తిన్నావా? నాటుతారు. నువ్వు నేను మాట్లాడుతున్నాను బాగా. ఇవి చిన్నప్పుడు దంచుకొని తినేవాళ్ళం. ఇవి వేపకాయలు, పండుకాయలు. చింత ఇగురు మర్చిపోయాను, ఇది కాదు. చింత ఇగురు వేపకాయలు పండు అవి కలిపి దంచితే అదొక టేస్ట్ ఉండేది. ఇది చాలా బాగుండేది. అది ఇప్పుడు గుర్తు తెచ్చేవురా మన చింతకాయలు ఇచ్చి శివ. ఇది పిందెలు పిందెలు తింటుంటే భలే ఉంటాయి అసలు. చేసుకునేది, ఉప్పు వేసేది. ఇలా అవ్వ దగ్గరే ఉంటా నేను. వచ్చానంటే ఊరు వచ్చానంటే అవ్వ దగ్గరే ఉంటా. అవ్వ నా ఫ్రెండ్, బెస్ట్ ఫ్రెండ్. ఇది మొత్తం అవ్వ వాళ్ళ ఇల్లు. ఖాళీ ప్లేస్ పక్కన చాలా ఖాళీ ప్లేస్ ఉంది కదా. ఇదంతా అవ్వ మొత్తం క్లీన్ చేసుకొని నీట్గా ఉంచుకుంటుంది బాగా. ఇదిగో ఇది మొత్తం ఇంటి వెనకాలే అవ్వ వాళ్ళది కూడా తోట చూడండి. అసలు ఎంత బాగుంటుందంటే లోపల అరటి చెట్లు, జామ చెట్లు, ఇంకా అన్నీ ఉన్నాయి. సపోటా చెట్లు,
బొప్పాయి అన్నీ ఉన్నాయి చూడండి. అసలు ఎంత బాగున్నాయో అంటే నేను పోయినసారి వచ్చినప్పుడు అయితే చాలా చిన్న మొక్కలు ఇవి, ఇప్పుడైతే చాలా పెద్దవి అయిపోయినాయి. అసలు లోపలైతే ఎంత బాగుందంటే అంత బాగుంది. లోపలికి వెళ్దాం, కొంచెం ముందుకు వెళ్తే చాలా బాగుంటుంది. అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. అసలు చూడండి, అసలు అంత గడ్డి, ఫుల్ గడ్డి ఉంది ఇక్కడ ఇప్పుడైతే. అమ్మో, ఈ గడ్డిలో ఏమన్నా ఉంటాయేమోనని భయం వేస్తూ ఉంది. అసలు పాములు కూడా ఉంటాయి, ఇట్లా గడ్డి ఎక్కువ ఉన్న చోట అయితే పాములు కూడా ఉంటాయి. ఇదిగో ఇవన్నీ అసలు మొక్కలు ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. ఇవన్నీ అసలు జామకాయలు అన్నీ పోయినసారి వచ్చినప్పుడు నేను జామకాయలు ఉన్నాయి ఈ చెట్లల్లో. ఇప్పుడైతే అరటి గెలలు ఉన్నాయి పెద్ద పెద్దవి ఇక్కడ. ఇదిగో ఇక్కడ ఒక అరటి గెల ఉంది, చెట్టుకు ఒకటి ఉంది ఇక్కడైతే. మొత్తం తీసాము, కొన్ని అయితే తీసాములే, కొన్ని తీయలేదు. కుదిరిన వరకు అయితే తీసాము. బొప్పాయికాయలు చూడండి, బొప్పాయి కాయలు బాగున్నాయి. ఇది జామ చెట్టు, సపోటాలు అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇంక ఇప్పుడు మొత్తం కాపుకు రాలేదు. ఇది అరటి గెల పెద్దది, చాలా పెద్దదైంది కదా. ఇది పెద్దదయ్యేసరికి చాలా పెద్దదైపోయిద్దేమో. చెట్టుకు ఒకటి ఉంది, అన్ని చెట్లకు లేవు, కొన్ని చెట్లకైతే ఉన్నాయి. ఇక్కడైతే చూడండి, అసలు మొక్కలు కొన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. వీళ్ళు ఊరికే మొక్కలన్నీ నాటారు అంతే, ఇంకేమీ వేయలేదు. మళ్ళీ ఇదే వీడియో కొంచెం ముందుకెళ్ళి తీసాంలే, బాగుంది. ఇది మా జామాయిలు, ఇవే మా జామాయిలు అన్నమాట. పక్కన ఉన్నాయి మా తోట, మా ఇంటి వెనకాలకు వస్తుంది అది. ఇదేమో అవ్వ వాళ్ళ ఇంటి వెనకాలకు వచ్చింది. ఇది ఇక్కడ ఈ అరటి గెలలు ఇంకా ముందుకు వెళ్తున్నాంలే. ఇంకా కొన్ని అరటి చెట్లు ఉన్నాయి. అదిగో ఇక్కడ కూడా చూడండి, అదిగో పెద్ద అరటి గెల, చాలా బాగున్నాయి అసలు మొక్కలు అయితే. ఇదిగో బొప్పాయికాయలు, ఇవన్నీ ఈ మొక్కలన్నీ మునగ చెట్లు అన్నీ. ఇంకా ఇదిగో ఈ లైన్ మొత్తం అరటి చెట్లు. అరటి చెట్లకు కొన్నిటికి ఉన్నాయి గెలలు వేసి, కొన్నిటికి వేయలేదు. అది చూడు, చిన్న చెట్టుకే వేసింది. చిన్న చెట్టు అంటే ఇది లోపల గుంతలేకుంది. చెట్లు మొక్కలు అయితే లోపల గుంతలో నాటారు, అంటే మామూలు నేల మీద నాటలే, చాలా లోతుగా గుంత తీసి వాటిల్లో నాటారు. అందుకే పొట్టికి కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఒక గెల, ఈ మొత్తం అరటి గెలలే, ఈ లైన్ అరటి గెలలే. ఇదిగో ఇక్కడ కూడా ఒకటి, అదిగో ఆ చెట్టుకి కూడా ఒకటి. భలే ఉంది కదా అసలు. ఇట్లా చూస్తుంటే చాలా బాగుంటుంది, ఇట్లా చూస్తూ ఉంటే. ఇది మొత్తం అరటి గెలలే, మొత్తం లైన్ అరటి గెలలే, చాలా బాగుంటుంది ఇట్లా ఉంటే కూడా. ఇక్కడ లైవ్ చేద్దామన్నా అస్సలు కుదరట్లేదు, చాలా అంటే మొక్కలు బాగున్నాయి కదా, అక్కడ కుదరదు, అంటే లైవ్ కట్ అవుతూ ఉంటుంది. అందుకని చెప్పి ఇట్లాగే వీడియో తీశాను. చాలా నీట్గా ఉంది చూడండి, అసలు మొత్తం గ్రీన్గా కనిపిస్తుంది చూడండి, ఎంత బాగుందో. వావ్, ఇలాంటి నేచర్లో ఉండాలనిపిస్తూ ఉంటుంది కదా అందరికంటే పల్లెటూర్లు ఇష్టపడే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఇష్టం ఉంటుంది ఇది ఇట్లా చూడాలని. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఇట్లాంటి గడ్డి, ఇలాంటి ప్లేస్లో తిరుగుతున్నా కూడా మనకి ఏదన్నా నెగటివ్ ఉన్నా కూడా పోయి అసలు చాలా ఫ్రెష్ అయిపోతుంది మైండ్ కూడా, చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. ఇలా ఉంది చూడండి, ఎంత అంటే అంత బాగుంటుంది. అసలు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఆ ఊరికి వెళ్తే. నేను అన్నీ మర్చిపోతా, ఏదన్నా చిన్నది ఏదన్నా మైండ్లో ఉన్నా కూడా ఈ ఊరికి వెళ్ళానంటే మర్చిపోతా. మా ఊరు వెళ్ళినా ఈ ఊరు వెళ్ళినా నాకు అత్తయ్య వాళ్ళ ఊరు, అమ్మ వాళ్ళ ఊరు రెండు ఒకేలాగుంటాయి. ఎందుకంటే అందరితోటి బాగుంటాం మనము, అక్కడ కూడా ఏమి ఇబ్బంది ఉండదు. ఇలా ఉంది మా ఊరు. ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఇల్లు. ఇది వచ్చేసి ఇంకొకరిది, ఇది మాది.
ఇది అత్తోళ్ళ ఇల్లు పక్కన మా ఇంటి ఎదురు అత్తోళ్ళ ఇల్లు. ఇదైతే మా ఇల్లు. ఇంకా ఇది మొత్తం మా రోడ్డు. ఇది తీయలేదులే, ఇది మా ప్లేస్. ఇదిగో సాయంత్రం అయితే ఇలా కూర్చొని ఉంటారు అందరూ. ఇంకా పెద్దవాళ్ళందరూ పాపం ఖాళీగా ఉంటే ఏం చేస్తారు, ఇలా కూర్చొని ఉన్నారు. నేనైతే ఇంకా ఊరు బయలుదేరుదామని చెప్పి ఊరికే వాళ్ళ దగ్గర సరదాకి కొద్దిసేపు కూర్చున్నా. మళ్ళీ అందరితో బాయ్ చెప్పి వెళ్ళిపోతా ఉన్నా. ఇంకా రాకరా డబ్బులు వస్తాయి, అది పరిస్థితి. ఈ ఊరు నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మాత్రం నాకు అసలు బాధ అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ త్వరగా వస్తే బాగుండు అనుకుంటా, కానీ కుదరదు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉందామంటే. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ ఇంతకు ముందే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో వీడియో. ఓకే అండి, బాయ్ బాయ్ అండి.